మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనదారుల భద్రత కోసం పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్లో ప్రమాదకరమైన మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్ ఏర్పాటు చేశారు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో తరచుగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేందుకు ఈ అద్దాలు ఎంతో ఉపయోగపడతాయని, వేగంగా వచ్చే వాహనాలను ముందుగానే గుర్తించడం వల్ల ఢీకునే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ చర్యలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చనున్నాయన్నారు. ఇవాళ మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి శ్రీశైలం ఘాట్ రోడ్లోని ఈ ప్రాంతాలను పరిశీలించారు. మొత్తం 16 ప్రమాదకర ప్రాంతాల్లో కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఇంకా మరో 6 చోట్ల త్వరలోనే మిర్రర్లు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. అనేక రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైలం వెళ్తుండటంతో వాహనదారులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో దోర్నాల ఏఎస్ఐ పోలరాజుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ హర్షవర్ధన్ రాజు గారు, మార్కాపూర్ మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్కి ఈ కాన్వెక్స్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ శ్రీశైలం ఘాట్ అంటే మన సౌత్ ఇండియా నుంచి దాదాపు కర్ణాటక, తమిళనాడు, అట్లాగే కేరళ, ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా మన డోర్నాల వైపు నుంచే ఈ ట్రాఫిక్ అంతా కూడా శ్రీశైలం పోతుంది. మీ అందరికీ తెలిసిందే, శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం. ఈ ట్రాఫిక్ అనేది 2 పక్కల కూడా పోతుంది కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం జరిగింది. భగవంతుడి దయ వల్ల మనం ఎప్పటికప్పుడు ఈ మేజర్ కాకపోయినా కానీ మనం ఆ ట్రాఫిక్ బ్లాక్ అయినందువల్ల అనేక మంది భక్తులు ఇబ్బందులు పడటం అనేది కూడా మనకు తెలిసిన విషయం. సో దీన్ని ఈ ట్రాఫిక్ బ్లాకేజ్ని ప్లస్ ఈ ట్రాఫిక్ దిగ్బంధనాన్ని తప్పించుకునేదానికి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కొంత ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి దాదాపు ఈరోజు అంటే 15 మిర్రర్స్, ఈ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఈ రోడ్లో పెట్టడం జరిగింది. మనకి డోర్నాల నుంచి శ్రీశైలం పోయే ఘాట్లో దాదాపు 40 కిలోమీటర్లు మార్కాపూర్ జిల్లాకి సంబంధించిన ఘాట్ కాబట్టి ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో అవన్నీ గుర్తించి ఇప్పుడు ఆల్రెడీ 15 పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఒక 6 మిర్రర్స్ పెట్టడానికి కూడా కొంత ప్రణాళిక ఉన్నాయి. దాదాపు ఒక 21 మిర్రర్స్ని మలుపు రాకముందే ఈ కాన్వెక్స్ మిర్రర్లో ఆ ట్రాఫిక్ కనపడుతుంది కాబట్టి డ్రైవర్ అయితే అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో వీటన్నింటినీ బిగించడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.